సామాజిక వర్గాల సమతుల్యతను దెబ్బతినకుండా చూసుకోవడం కూడా చంద్రబాబుకు పెద్ద సవాల్గా మారింది. టీడీపీ నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ల జాబితా చాలా పెద్దగానే ఉంది. అలాగే మిత్రపక్షాలైన జనసేన, బీజేపీల నుంచి కూడా కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఒత్తిడి పెరిగిపోతుంది. రాబోయే ఎన్నికల వ్యూహాలను కూడా దృష్టిలో ఉంచుకొని పాలనలో మరింత వేగం పెంచేలా ఈ టీం 2.0ను చంద్రబాబు డిజైన్ చేయబోతున్నారనేది పొలిటికల్ అనలిస్టుల అంచనా. మొత్తానికి ఏపీ మంత్రివర్గ విస్తరణ మార్పుల వార్తలు అమరావతి సర్కిల్స్లో సెగలు రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎవరికి ప్రమోషన్ దక్కుతుంది, ఎవరికి ఉద్వాసన పలుకనున్నారు అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కీలక మార్పులు జరగబోతున్నాయి అనేది పొలిటికల్ సర్కిల్ లో ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి అంశము. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 26 మంత్రులు కేబినెట్ మంత్రివర్గం ఉండాల్సిన నేపథ్యంలో 25 మంత్రుల మంత్రి కేబినెట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే ఒక మంత్రి భర్తకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మంత్రివర్గ బెర్త్ అన్న రోజుల్లో ఎవరికైనా కన్ఫర్మ్ చేస్తారనేది వేసి చూడాల్సినటువంటి ఒక అంశంగా కనిపిస్తుంది. అయితే సామాజిక సమీకరణ భాగమే కాకుండా సీనియర్లకి అదే విధంగా యువతను కూడా ప్రోత్సహించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది పొలిటికల్ సర్కిల్ వినిపిస్తున్నటువంటి వాదన. అయితే కొత్త వారు ఎవరు రాబోతున్నారు, పాత వారు ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో పెద్ద విషయంగా కనిపిస్తున్నటువంటి పొలిటికల్ నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఇటు ప్రాంతాల వారీగా సామాజిక సమీకరణలు భాగమే కాకుండా ప్రాంతాల వారీగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు సమాలోచన చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, అదే శ్రీకాకుళం, విజయనగరంలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి అదేవిధంగా కోస్టల్ ప్రాంతానికి వచ్చేపాటికి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా అవకాశం దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఎవరికి అవకాశాలు దక్కే అవకాశం చూస్తే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి చూస్తే కనుక ధూళిపాల నరేంద్రకి అవకాశం ధూళిపాల నరేంద్రకి కొత్త క్యాబినెట్ అవకాశం దక్కొచ్చు అని చెప్పిన వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి జిల్లాలో నుంచి కూడా ఒక మంత్రివర్గ పదవిని ఈసారి కేటాయించాలనుకుంటున్నాను. అయితే రఘురామకృష్ణరాజు ఆ రేస్ లో ఉంటారనేది కూడా పొలిటికల్ సెక్టార్ లో నడుస్తున్నటువంటి ఒక అంశం కూడా చెప్పుకోవచ్చు, చర్చ కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి చూస్తే కనుక అది గంటా శ్రీనివాసరావు కావచ్చు, లేదంటే విశాఖపట్నం నుంచి భారీ మెజార్టీతో గెలిచినటువంటి పల్లా శ్రీనివాస యాదవ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తన యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాకుండా, బీసీ సమాజం చెందిన నేత కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కూడా ఈసారి మంత్రి పదవిలో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నెల్లూరు ప్రాంతం నుంచి చూస్తే కనుక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఉందంటే మహిళా కోటాని పెంచాలి అనుకునే నేపథ్యం కనుక ఉంటే కనుక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి లేదా అనంతపురం జిల్లా నుంచి చూస్తే కనుక గతంలో మంత్రిగా చేసినటువంటి పరిటాల సునీతకి అవకాశం దక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ జనసేన నుంచి కూడా మంత్రి బెర్త్ కన్ఫర్మ్ చేయాల్సింది ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 25 మంత్రులు ఇచ్చారు. ఒక మంత్రిని అదనంగా తీసుకోవాల్సిన 26వ మంత్రిని తీసుకోవాల్సి వస్తే కనుక కొనతాల సీనియర్ నాయకులు, అంతేకాకుండా పార్టీకి సజెషన్స్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉన్నాడు. అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా సీనియర్లకి ప్రాతినిధ్యం ఇచ్చే లెక్కైతే కనుక కొనతాల రామకృష్ణ కూడా మంత్రివర్గంలో తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో అత్యధికంగా కష్టపడుతున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి లోకం మాధవికి కూడా నెల్లిచెర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి కూడా అవకాశం దక్కొచ్చు అన్నారు. అయితే కాకుండా విజయవాడ రాజకీయాలకి అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న బోండా ఉమాకి కూడా ఈసారి క్యాబినెట్ లో అవకాశం దక్కేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారంలో మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కూడా కొత్తగా క్యాబినెట్ లో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చర్చ నడుస్తున్న అంశము రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో పాత వాళ్ళకి ఉద్వాసన పలికే నేపథ్యం అయితే ఉందని నడుస్తుంది. అయితే చర్చ కొంత బలంగా చూస్తే కనుక అంటే హోంశాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవిని బాధ్యతలు వ్యక్తికి అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కీలకమైనటువంటి బాధ్యతలు ఈసారి హోంశాఖ నుంచి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారని చెప్తాను కూడా చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలకు కావచ్చు చెక్ పెట్టేందుకు టాస్క్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగం ద్వారా కూడా పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు అంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారానికి కావచ్చు, ఇవన్నీ కూడా కట్టడి చేసేందుకు హోంశాఖలో బలమైనటువంటి ఈసారి మంత్రి ఉండాలనే నేపథ్యంలో కూడా
పవన్ కళ్యాణ్ కి ఈ పదవి దక్కే అవకాశం ఉందని కూడా ఒక పొలిటికల్ సెక్టర్ లో నడుస్తున్న చర్చగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారం చేపట్టిన తర్వాత ప్రస్తుత మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఫైల్ క్లియరెన్స్ సంబంధించి, అదే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సంబంధించి, డెవలప్మెంట్స్ సంబంధించి, ప్రతిపక్షాల కుట్రల్ని తిప్పుకొట్టే దానికి సంబంధించి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మంత్రులు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో వాళ్ళకి ఫైల్ క్లియరెన్స్ ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పాలనా విధానానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్ లో భాగంగా చాలా మంది దిగువ స్థానానికి వచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే కీలకమైనటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఈ పదవులన్నీ కూడా ఈసారి ఖాళీ కాబోతున్నాయని తెలుస్తుంది. ఖాళీ కాబోతున్న పదవుల్లో కొత్త వారికి అవకాశం దక్కనున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాత వారికి ఉద్వాసం నేపథ్యం కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.